ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక గత జాతర కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయితే మేడారం సమ్మక్క సారలమ్మ ముగిసిందని చెప్పొచ్చు. 4 రోజుల పాటు ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు లక్షల సంఖ్యలో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కోరికలు నెరవేర్చినటువంటి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అందులో ప్రధానంగా తమ కోరికలు తీరినటువంటి భక్తులు హుండీలలో తమ మొక్కులు చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా హుండీల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. మొత్తం ఎన్ని హుండీలు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎండమెంట్ ఈవో రాజేంద్ర గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో 518 హుండీలను ఏర్పాటు చేసి ఇక్కడికి తరలించడం జరిగింది. ఈ 518 హుండీలను ఎండోమెంట్, రెవెన్యూ మరియు పోలీస్ వారి సహకారంతో అన్ని మీడియాల సమక్షం లోపల ఎండోమెంట్ సంబంధించినటువంటి 150 మంది సిబ్బంది, అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి 200 మంది సిబ్బందితోటి సుమారు వారం నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్య లోపల వచ్చి ఉన్నందున అంటే ఆలయానికి సుమారు 1,50,00,000 మంది, 1,80,00,000 వరకు భక్తులు దర్శనం చేసుకొని వారి కానుకలను సమర్పించి ఉన్నారు. వారు సమర్పించినటువంటి కానుకలు సుమారు 12 కోట్ల పైచీలకు వస్తుందని భావిస్తూ ఆ మొత్తం హుండీలో వచ్చినటువంటి కానుకలను కరెన్సీ కానీ, కాయిన్స్ కానీ, విదేశీ కరెన్సీ కానీ, వెండి, బంగారం, రూపాయన ఏదొచ్చినా కూడా అవన్నింటినీ అందరి సమక్షం లోపల లెక్కించి పంచనామా ద్వారా మన బ్యాంక్ సిబ్బంది వారికి అందజేయడం జరుగుతుంది. దేవాలయ అకౌంట్ లోపల జమ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి మొత్తం అమౌంట్ లో పూజారులకు 1/3 షేర్ ఉంటుంది. మిగతా అమౌంట్ ని కమిషనర్ గారి అనుమతి మేరకు దేవాలయ అభివృద్ధి కోసం వెచ్చించడం జరుగుతుంది. గతంలో ఆదాయం కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందంటారా? భక్తులు పెరిగారు కనుక ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా వారితో పాటు ఎండోమెంట్ సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ సునీత గారు ఉన్నారు. మరి చెప్పండి, మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ఇది మొత్తం ఎండోమెంట్ తర్వాత స్వచ్ఛంద సంస్థల ద్వారా 350 మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇది వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈసారి ఇంకా తొందరగా కంప్లీట్ చేయడానికి స్పెషల్ మెషినరీ ఒకటి అరేంజ్ చేసుకోవడం జరిగింది. రైస్, కరెన్సీ నోట్స్, తర్వాత కాయిన్స్ సపరేట్ చేయడానికి. కాబట్టి 1 వీక్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. గత సంవత్సరం మనకి సుమారుగా 12 కోట్ల ఆదాయం రావడం జరిగింది. ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో ఆదాయం కూడా అధికంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దేశం నోట్లతో పాటు విదేశీ నోట్లు కూడా ఏమైనా వచ్చే అవకాశం? విదేశీ కరెన్సీ కూడా ఇప్పటి వరకు కొన్ని రావడం జరిగిందండి. కంపల్సరీ వస్తాయి. అవన్నీ కూడాను మనము సార్ట్ అవుట్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఎలాంటి నోట్లు వస్తున్నాయి ఇక్కడ? అంటే ఫారెన్ కరెన్సీయా? ఇప్పటి వరకు వచ్చిన నోట్స్ అన్ని కొన్ని ఫ్రెష్ గానే ఉన్నాయండి. ఒక 3 హుండీస్ మాత్రము డ్యామేజ్ అయి ఉన్నాయి. కోకోనట్ వాటర్ ఇవన్నీ కలిసిపోయి అవన్నీ స్పెషల్ కేర్ తీసుకొని వాటిని క్లీన్ చేయించి డ్రై చేయించిన తర్వాత మనము బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని ఫేక్ నోట్స్ కూడా రావడం జరిగింది. వాటిని కూడా బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి చూపించి కన్ఫర్మ్ చేసిన తర్వాత వాటిని కౌంటింగ్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫేక్ నోట్స్ అంటే ఎన్ని వచ్చాయి ఇప్పుడు? ఇంకా కౌంట్ చేయలేదు. నోట్స్ సార్ట్ అవుట్ చేసే క్రమంలో కొన్ని ఫేక్ వి బయటకు వస్తున్నాయండి. మేము ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాం. మొత్తం ఎన్ని హుండీలు ఖరాబ్ అయ్యాయి? మొత్తం ఎన్ని హుండీలు, అందులో ఎన్ని ఖరాబ్ అయినాయి? అంటే మొత్తం 518 పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు ఇప్పిన వాటిల్లో ఒక 3 హుండీస్ మాత్రము వాటర్ తో బాగా తడుచున్నాయండి. అవన్నీ కూడా పోయడం జరిగింది పక్కకి. దీన్ని ఎట్లా షేర్ చేస్తారు? అంటే పూజార్లకి ఎంత, ఎండోమెంట్ కి ఎంత? ఇది హుండీ వచ్చిన తర్వాత అందులో 1/3 షేర్ పూజార్లకు ఉంటుందండి. ఇక రిమైనింగ్ ది టెంపుల్ డెవలప్మెంట్ కి, తర్వాత టెంపుల్ మెయింటెనెన్స్ కి సాలరీస్ ఉంటాయి, సిబ్బంది సాలరీస్, మధ్యలో మినీ మేడారం జాతర లాంటి ఉత్సవాలకి అన్నిటికీ ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడ జమ చేస్తారు? టెంపుల్ అకౌంట్ ఉంటుందండి. టెంపుల్ అకౌంట్ లోనే ఉంటాయి అమౌంట్. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశం. అంటే మనం చూసుకోవచ్చు మేడారం జాతరలో ఉన్నటువంటి
భక్తులు తమ కోరికల నెరవేర్చినందుకు కూడా హుండీలో ఆదాయాన్ని సమర్పిస్తారు. అందులో ప్రధానంగా ఇక్కడటువంటి హన్మకొండ సంబంధించినటువంటి టీటీడీ కళ్యాణ మండపం వద్ద కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో కూడా ఇక్కడ ఎండోమెంట్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం లెక్కింపు ప్రక్రియలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 150 మంది ఎండోమెంట్ సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఇతర సంస్థలకు సంబంధించినటువంటి 200 పైగా ఉన్నటువంటి సిబ్బంది అయితే కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఈ రోజు తీసినటువంటి హుండీలో ఒక 3 మాత్రం ఖరాబ్ అయ్యాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఉందో జాతరలో ఉన్నటువంటి భక్తులు ఒడిబియ్యం, అదేవిధంగా వేసినటువంటి ఒడిబియ్యానికి కూడా తడిసి కొన్ని నోట్లు అయితే ఖరాబ్ అయ్యాయి. అదేవిధంగా ఉన్నటువంటి గత సంవత్సరం కంటే ఈసారి మేడారం సంబంధించిన ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు ఓ వైపు చెప్తున్నారు. గత సంవత్సరం చూసుకుంటే మాత్రం 11.40 లక్షల ఆదాయం అయితే వచ్చింది. ఈసారి మాత్రం 4 రోజుల పాటు 1,45,00,000 మంది భక్తులు అయితే వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వచ్చేటువంటి ఈ ఆదాయంలో మాత్రం 1/3 ప్రకారం అయితే పూజలకు కేటాయిస్తారు. మిగతా సంబంధించిన ఆదాయం మాత్రం బ్యాంకులో ఎండోమెంట్ సంబంధించిన అకౌంట్ కూడా జమ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.